భారతదేశంలో ఉన్నటువంటి మనకి రకరకాలైనటువంటి గేమ్స్ అంటగట్టి లేదా అలవాటు చేసి డబ్బులు సంపాదిస్తున్నాయి చైనా ముఠాలు. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ నేర్చినాయి. ఏంటంటే కాంబోడియా లాంటి దేశాల్లో ఎవడు పట్టించుకోని దేశాల్లో సంస్థలు పెట్టి అక్కడ ఉద్యోగాలని చెప్పి ఇండియన్స్‌నే మనకి విదేశీ ఉద్యోగాల మీద ఉన్న మోజుని బాగా వాడుకుంటున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు అన్న పేరుతో రిక్రూట్మెంట్ అని చెప్పి ఆయా దేశాలకు తీసుకెళ్ళి అక్కడ మన వాళ్ళతో బలవంతంగా సినిమాల్లో చూపెట్టినట్టే గృహ నిర్బంధం చేసి తిండి కూడా పెట్టకుండా ఏడిపించి చివరికి మన వాళ్ళ ద్వారా మనకే కాల్ చేస్తారు. మన ఈ కాల్ సెంటర్లు నిర్వహిస్తారు. అట్లాగే ఈ అక్రమంగా సైబర్ క్రైమ్స్ చేపిస్తారు. ఆన్లైన్ గేమ్స్ పేరుతో చేపిస్తారు. ఇట్లాంటి పనులు చేస్తున్నారు అన్నటువంటి విషయం ఎవరు చేస్తున్నారంటే ఇదంతా చైనా వాళ్ళు చేస్తున్నారు. ఈ విషయం విశాఖపట్నం పోలీసులు కనుక్కున్నప్పుడు బయటపడ్డ మరొక నిజం ఏంటయ్యా అంటే నిరుద్యోగులు ముందు బ్యాంకాక్ పంపిస్తారట. అక్కడ రెండో ఏజెంట్కి అప్పగిస్తారట ఇండియా నుంచి. వీళ్ళు నిరుద్యోగుల్ని కాంబోడియాలో పాయిప్యాట్ వీసా సెంటర్కి తీసుకెళ్ళి ఒక నెలకి టూరిస్ట్ వీసా తీసుకుంటారట. అలా తీసుకువెళ్ళి నిరుద్యోగుల్ని ఏజెంట్లు వాళ్ళకున్న నైపుణ్యం ఆధారంగా వాళ్ళకి 2,500 నుంచి 4,000 అమెరికన్ డాలర్లు రేటు కట్టి చైనా కంపెనీలకు అమ్మేస్తారట. వాళ్ళ దగ్గర ఏడాది పాటు పనిచేసేలా చైనా ముఠా అగ్రిమెంట్ రాయించుకుంటారు. సెక్యూరిటీ కింద $400 పూచికత్తు కట్టించుకుంటారు. ఒకవేళ కంపెనీ నుంచి వెళ్ళిపోవాలనుకుంటే ఆ మొత్తం చెల్లించాలని ఒప్పందంలో ఈ ముఠా షరతులు పెడుతోంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే వ్యభిచార ముఠాలు ఉంటాయి. ఇట్లాగే వ్యభిచారం నిర్వహించే వాళ్ళని ఒకళ్ళది కొనుక్కుని వాళ్ళు ఇంకొకళ్ళకి అమ్మేస్తూ ఉంటారు. అట్లా ఈ బతుకులు మారిపోతున్నాయి.